వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. ನಾನು మీ జోగినండి వచ్చాను. కొత్త సినిమాల ట్రైలర్లు, ఫస్ట్ లుక్లు, పోస్టర్ లాంచ్లు, పాటలు రిలీజ్ అవ్వడం కామనం. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే పొలిటికల్ లీడర్ల ఆడియో టేపులు, శృంగార దృశ్యాలు, వీడియోలు, సీసీ ఫుటేజ్లు రిలీజ్ అయిపోతున్నాయి. అయినా సరే అబ్బే మాకేడు తేలదు, అమ్మతోడు అన్నీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ వారం కూడా ఇలాంటి పొలిటికల్ తమాసాలు చాలా తీసుకొచ్చాను. అవి ఏంటో చూసే ముందు మరి హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. కొందరు బాగా మెక్కేస్తున్నారు అంటున్న చంద్రబాబు, కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు బిఆర్ నాయుడు వార్నింగ్. నా గురించి మీకు తెలియదు, నేను ఎంతకైనా తెగిస్తాను. బిఆర్ నాయుడిని తగులుకున్న అంబటి రాంబాబు, ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? మటర్ చేస్తావా లేకపోతే ఊరేసుకుంటావా? పెరోల్ ఇష్యూలో హోం మంత్రి కవర్ డ్రైవ్. మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి పనితీరుపై కేటీఆర్ చురకలు. పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు. ఆయన సపోర్ట్ మాకొద్దు అంటున్న కిషన్ రెడ్డి. కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్ట్? నాకు అవసరం లేదన్న సపోర్ట్. వీధుల్లో పడి అడ్డదిడ్డంగా పరిగెడుతున్న తిరకాసు. ప్రాణాలు అరిచేత పట్టుకొని పని చేయాల్సి వస్తుంది. ఫ్రీ బస్సు కోసం ఎంక్వైరీ చేస్తున్న సీమ సిన్నక్క. తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కాదిగా సరిపోయిందన్నట్టు కొంతమంది విపరీతంగా తినేస్తున్నారని అంటున్నారు చంద్రబాబు గారు. అలా తినడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని సెలవు ఇచ్చారు. ఇంకా ఏంటంటో చాలా చెప్తున్నారు. అవి ఏంటో ఈనేద్దాం. నమస్కారం గురుగారు. కొంతమంది అనుకుంటున్నారు ఏంటనుకుంటున్నారు సార్? నేనేదో ఎలక్షన్ లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని. నిజమే కదా? కాదా? కాదు. కాదంటే ఎవరు నమ్ముతారు సార్? ఎన్నికల ముందే కదా మీరు సూపర్ 6 హామీలు ఇచ్చింది. మరి కాదంటారేటి? జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళీ జనాభా మీద పడ్డారా? అయినా జనాభా ఎందుకు తగ్గిపోతుంది సార్? ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు కొంతమంది. అవును సార్, ఈ రోజుల్లో పెళ్లి మాట అంటేనే భయపడిపోతున్నారు సార్. మరి కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. పెరిగిపోయిన ఖర్చులు తెలుసుకొని పిల్లల్ని కాండం లేదండి. ఈ రోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. దానికంటే ముందు సంపద సృష్టించి ప్రజలకు డబ్బులు పంచండి సార్. ఈ రోజు ఇంకో పక్క డబ్బులున్న వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు. డబ్బులు ఉంటే అసలు ఆకలేదు, ఏమీ తినాలనిపించదు. కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు. అవును సార్, కొంతమంది ఎమ్మెల్యేలు విపరీతంగా తినేస్తున్నారంట. మీకు తెలిసే ఉంటది. దానివల్ల లేనిపోయిన సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తినడం మాత్రం మానవ లేదు సార్. 100 సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ ని గాని ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని. అది నిజమే సార్. 5 ఏళ్లలో తినాల్సింది కేవలం సంవత్సరాల లోపే తినేశారంట. భగవంతుడు మనకి ఇచ్చిన వయసు 120 ఏళ్ళు. అంటే అది మినిమమా సార్, మాక్సిమమా సార్? మినిమం. సార్ మీరే ఎలాగైనా దాన్ని 150 ఏళ్ల వరకు లాగే మార్గం ఆలోచించండి సార్. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం. మీరు ఆ పుణ్యం చేసుకోండి సార్. ఎంచక్క అందరం 150 ఏళ్ల వరకు బతికేద్దాం. దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అచ్చోసినట్లు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి సౌదరి మీద రెచ్చిపోతుంటే చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, యాక్షన్ తీసుకోరా అని ఫైర్ అయ్యారు పేరు నాని గారు. నమస్తే గురుగారు. ఏంటి సార్, ఏటా గొడవ? నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాం. అడగండి. ఏటి అడుగుతారు? ఈ సోకు మాటలు ఆపండి. బాబు గారు సోకు మాటల ఎరిబ్యాడ్ డ్రామా మాటలు ఆపండి. అంటే ఆయన గోరు మీకు డ్రామాలు ఆడుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా అండి? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని పిలిచి బాగా తిట్టాడు. ఎవడు చూశాడు? నిజంగా తిట్టారండి సార్. మీకు నమ్మకం లేదా? కొన్ని వీడియో రిలీజ్ చేయపోయా? ఏంటది ఏమన్నా సినిమా ట్రయల్ రా వీడియో రిలీజ్ చేయడానికి? తిట్టారని చెప్పి ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీలో వస్తమే తప్పితే స్క్రోలింగ్ వస్తుంది, పేపర్లో రాస్తారు. వాళ్ళు రాశారంటే
తిట్టినట్టే అనుకోవాలండి మనం. ఆ తిట్లు తిన్నాడు బయటకు వచ్చి మాత్రం మళ్ళీ రౌడీజం మావులే, అంతే కదా, మళ్ళీ ఆక్రమణ మావులే, అవినీతి మావులే, కామనే కదా. అడ్డగోలుగా తింటం మావులే, జనాన్ని కొట్టుకు బతకటం మావులే. మరి మనిషి రక్తానికి అలవాటు పడ్డ పులి, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ నాయకులు ఊరుకుంటారా గురుగారు? ఈ రకమైనటువంటి బరితెగింపు అచ్చోసిన ఆంబోతుల్లాగా చేలోపడి మేసే పరిస్థితిలో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి చంద్రబాబు మాట్లాడు. అరే రామా, అలా అచ్చోసిన ఆంబోతులు లాంటి ఎమ్మెల్యేలను పిలిచి బాబు గారు తిట్టారా అంటే అసలు మీరు నమ్మరేంటి సార్? వాళ్ళ పేపర్లో కూడా రాశారు సార్. ఎమ్మెల్యేని తిట్టాడు, ఎమ్మెల్యేని కొట్టాడు, ఒంగోబెట్టిన 4 బాదాడు, జుట్టు పట్టుకుని ఈడిచాడు. ఇవన్నీ ఎవరికి కావాలి పేపర్లో రాస్తే? బాబు గారు ఎమ్మెల్యేలను తిట్టారు అని అంటే ఇంకంతే, వాళ్ళ మీద ఎటువంటి కేసులు అరెస్టులు ఏం ఉండమని మనం అర్థం చేసుకోవాలి, అంతే. నాతో గేమ్స్ ఆడొద్దు, సాల్తీలు గల్లంతైపోతాయి, ఖబర్దార్ అని ఒక సినిమాలో కాందాద బడ్డీ కొట్లోళ్లకు వార్నింగ్లు ఇస్తుంటాడు. అంతకన్నా సీరియస్గా వైఎస్ఆర్సీపీ లీడర్లకు ధమికి ఇచ్చారు బిఆర్ నాయుడు గారు. నమస్కారం గురుగారు, చెప్పండి సార్. నేను చెప్తున్నా, చెప్పండి. నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. ఓయమ్మో, పెద్ద వార్నింగే. నా గురించి మీకు తెలియదు. అంటే ఏడు చేస్తారు సార్? నేను ఎంతకైనా తెగిస్తాను. వామ్మో, మామూలు వార్నింగ్ కాదు కదా ఇది. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఆ దేవుడు కూడా రక్షించలేడేమో. కరుణాకర్ రెడ్డి అని రాష్ట్రీయులు ఎవడైతే ఉన్నాడో. చచా, ఏంటి సార్ ఆ మాటలు? ఒక పవిత్రమైన హోదాలో ఉండి అలాగా సార్ మాట్లాడేది? ఆ రోజా డైమండ్ రాణి, అదిగో మళ్ళీ అదే మాట. ఎంతో ఉత్తములు, సౌమ్యులు, మితభాష అయిన మీరు అలా కళ్ళు కాంపౌండ్లో సీకులు అమ్ముకునే వాళ్ళగా నోటికి ఏదెత్తో అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, తప్పు కదా. అలా కాదు కానీ అదిగో అక్కడ అంబటి రాంబాబు గారు కాసుకొని కూర్చున్నారు, ఆయనే మీకు కరెక్ట్. నమస్తే సార్. ఇంకో నాయుడు గారు ఏంటంటున్నారు విన్నారా? ఆ కరుణాకర్ రెడ్డి గారిని ఏం మాట్లాడతావా? వాడు వీడని మాట్లాడతావా? రోజా గారి గురించి కూడా మాట్లాడారు సార్. రోజా డైమండ్ రాణి అంట. ఇంకా చాలా మాట్లాడినారు ఆయన. నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? ఇంకో మీరు అలా అంటే మిమ్మల్ని కూడా తిడతాడు ఆయన. నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావా, దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ. నోరు దూరంగా ఎలా ఉంటా సార్? ఆయన నోరు ఆయన దగ్గరే ఉంది. ఒక మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ డైలాగ్. మరి ఎట్టా వచ్చిందో ఏమో తెలియదు. మరి ఏం డైలాగ్ సార్ అది? మీరు ఎవరితోనే పెట్టుకోండి, ఏయ్ బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు సార్, జాగ్రత్త. మరి ఆయన ఎంతకైనా తెగిస్తారంట. ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? చెప్పారు కదా దేనికైనా తెగిస్తానని. మటర్ చేస్తావా? ఏమో, తెగించినోడు ఏమైనా చెయ్యొచ్చు. లేకపోతే ఊరేసుకుంటావా? సార్, ఎవరితో అయినా పెట్టుకోండి, కానీ నాయుడు గారితో మాత్రం పెట్టుకోకండి. నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా. మీరు అలా ఇప్పుడు పట్టుబడితే ఎలా సార్? ఆయన కొంచెం ఆలోచించుకోనివ్వండి. నువ్వు చేసింది ఏంటి? నాకు కాదు బిఆర్ నాయుడు గారు తెలియగడుగుతా. ఏం చేశాడు సార్ ఆయన? టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్ మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు? అవునా? ఓహో, హాలెల్త్కెళ్ళ కూడా ఉన్నాయా సారవాడి దగ్గర? అది వేరే విషయం. అది ఒక దొంగ పని అయితే. టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలాలు వేసాడే TV5 లో. మిడ్ నైట్ మసాలాలు. అవునా? అవ్వా, చిచి, అదేం పాడు పని సార్. సిగ్గుందా నీకు? సిగ్గుంటే అలాంటివి వేస్తారా ఎవరన్నా? పట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు. ఓహో, సారు సైంటిస్ట్ అవతారం కూడా ఇస్తారా? మరి మొలిచాయా బట్టతల మీద ఎవరికన్నా ఎంట్రుకలు? రాసుకుని 2 ఇంటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి మొలిసిన పాపం లేదు. అయ్యో, అదేం దిక్కుమాలి మెడిసిన్ సార్. అంతేకాదు ఆర్థోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి. అంటే ఆ తైలు రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? మరి ఇంతవరకు ఎవరికైనా తగ్గాయా? రాసి మోకాళ్ళు అరిగిపోయి వచ్చినాయి కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గలేదంట. ఇంకా నయ్యం, అరిగిపోయిన మోకాళ్ళకు ఆపరేషన్లు చేసే దుకాణం ఓపెన్ చేయలేదు. సరే, నాయుడు గారు దండాలు పక్కన పెట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పండి ఓపాలి. మొన్న ఏం జరిగిందో చూశారుగా? ఏం జరిగింది సార్? బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. ఆపితే ఏం చేశారు ఆయన? నన్ను ఆపుతారా, నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. 2 పీకాడు. ఏంటి ఆపినందుకు అంతగా రెచ్చిపోయాడా? కిడ్నాప్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళండి, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ కొట్టారు. మరి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా ఎమ్మెల్యే గారి మీద? అమ్మా హోం మంత్రి గారు, మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా? ఎవరిని పట్టుకొని ఏటి మాట్లాడుతున్నారు సార్? మేడం గారికి ఇంక ఏదో పనేటి లేదనుకుంటున్నారేటి? మైక్ ముందుకు వచ్చి నిన్న మాట్లాడారు చూశారుగా. మళ్ళీ ఏం మాట్లాడారు కొత్తగా? అమరావతి మునిగిందంటే కేసులు పెట్టిందంట. అమరావతి మునగడం ఏమిటి సార్? అమరావతి మునిగింది, అందరూ అమరావతి మునిగింది అంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది? మరి ఇంతకీ అది మునిగిందా
తేలిందా? చెప్పండి అందరూ అమరావతి తేలింది, అమరావతి తేలింది, అమరావతి తేలిందని. అది మునగక ముందే మునిగింది మునిగింది అంటున్నారట కదా. మరి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా? నాకు అర్థం కాలేదు. అది మునిగిందో తేలిందో వదిలిపెట్టేయండి సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను సితక్కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్ చేశారా లేదా? హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు కానీ బుడ్డా రాజశేఖర్ అరెస్ట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది. మరి తెలిసి ఉద్యోగం పోగొట్టుకుంటారా సార్ ఎవరన్నా? ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు హోమ్ మినిస్టర్ అనిత గారు. పెరోల్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కంగారు పడిపోయి తడబడిపోయి తత్తరపాటు గురైపోయి బెత్తరపోయి లేచి వెళ్ళిపోయారు. నమస్తే మేడం గారు. ఏంటండి ఈ పెరోల్ కూడా ఏంటి అసలు? పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు. రాంగ్ వ్యక్తులకు పెరోల్ ఇవ్వడం తప్పే కదండి? ఎస్ కదా, అంతే కదా. రాంగ్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి. ఏమండి మీ ఉద్దేశంలో ఆయన రాంగ్ వ్యక్తి కాదా? నన్ను కంప్లీట్ చేయనియండి. ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా, కంప్లీట్. అతనికి అసలు పెరోల్ ఎలా వచ్చిందో చెప్పండి ముందు. పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్ లో మేము చెప్తామని చెప్పాను. అది కాదండి, ఈ పెరోల్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మేము విత్ ఇన్ 1 week లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. అసలు జైల్లో నుండి అతను బయటికి ఎవరు తీసుకొచ్చారు అది చెప్పండి ముందు. అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపాము. పెరోల్ ఆపాము, పెరోల్ ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అసలు అతనికి పెరోల్ రావడానికి ఎవరు సహకరించారు అదేనా చెప్పండి. పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అసలు పెరోలుకు సంబంధించిన జీవో ఎలా వచ్చిందో ముందు ఆ విషయం చెప్పండి. నాకు మీకు చెప్పింది ఏంటండి, కాబట్టే కదా నేను అది ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాను. మేడం ఓ మొక్క సూటుగా చెప్పండి, అసలు తప్పు జరిగిందా జరగలేదా? కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు. అంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారన్నమాట. ఇది తప్పు జరగలేదనో ఏం జరగలేదో నేను చెప్పట్లే. మరి ఆ తప్పు చేసింది ఎవరు? అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ దీన్నే డైవర్షన్ అంటారు, కవర్ డ్రైవింగ్ అంటారు. అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, అసలు వెనకాతల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. పెరోల్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంటే వెనకాల ఉన్న వ్యక్తి గురించి మాట్లాడతారేంటి మేడం మీరు? ఆలోచించండి ఒకసారి. మేడం మేడం ఒక ముక్క వెళ్ళిపోతారంటే సరే వెళ్ళండి. యో ఏమైంది, వస్తాండావా లేదా? యాడికన్నా పోదామంటే ఇదే ఇబ్బంది నీతో. ఆడోళ్ళు సింగారించుకున్నట్లు తయారవుతాడు. ఏం మనిషో ఏమో నాకు అర్థమే కావడంలే. ఓ మనిషి బిన్నరా పోతాది మళ్ళా బస్సు. ఓహో చిన్నమ్మ ఎక్కడికో బయలుదేరినట్టుంది. వచ్చినావా? పొద్దుగల పాలు పోసే అయిపోయినా వస్తాడో లేదో గాని నువ్వు మాత్రం టయానికి వస్తావు. అది కాదు చిన్నమ్మ, తెగ అడావిడి పడిపోతున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా. మా సేఫ్ డ్రైవర్ బాబు గారు ఆడోళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చినారు కదా, ఆ ఫ్రీ బస్సులో విజయవాడకు పోయి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీ బస్సులో వద్దామని పోతున్నాం. అరే ఓ బావా ఏమైంది, లేట్ అవుతుంది బిన్నరా. ఓహో పెద్ద ప్రోగ్రామే పెట్టుకున్నారైతే. మరి ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడెక్కాలి, ఎలా వెళ్ళాలి తెలుసా? అసలే ఫ్రీ బస్సు. తెలుసుకునేది ఏముంది నా, ఇక్కడెక్కి అక్కడ దిగడమే కదా. అదే మరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్ని తెలుసుకోవాలి, లేకపోతే ఏదో ఒక బస్సు ఎక్కేసి ఏ బంగ్లాదేశ్కో వెళ్ళిపోగలం. అది కూడా కరెక్టే అన్నావు. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తారన్నా? రాసుమల్లు గారు బాబు గారు ఫ్రీ బస్సుల మీద బాగా స్టడీ చేశారు, ఆయన అడుగు చెప్తారు. అదిగో అక్కడ ఉన్నారు చూడు. నమస్తే అన్నా. ఫ్రీ బస్సులో విజయవాడకు పోయి దుర్గమ్మ దర్శనం చేసుకుని రావాలంటే యాభై కాలినా? విజయవాడ పోవాలా, కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలని అనుకుంటే ఉదయపూట 6 గంటలకు ఒకటి విజయవాడ బస్సు ఉంది, ఎక్స్ప్రెస్ అది. అయితే ఆ బస్ ఎక్కితే డైరెక్ట్ గా విజయవాడ పోవచ్చన్నా? అయితే అది ఆగుతా పోతుంటది. ఎక్కడెక్కడ ఆగుతుంది నా బస్సు? బద్వేలు పోయే లోపల 4 సార్లు ఆగుతాది, ఆ పామూరు ఆగుతాది, కందుకూరు ఆగుతాది. అంటే ఎంత టైం పడుతుంది నా విజయవాడ పోయేదానికి? పొద్దున 6 గంటలకు ఎక్కితే సాయంకాలం 5 గంటలకు పోతారు. ఓయబ్బా అంత టైమా? ఇంకా వేరే ఉచిత బస్సు ఏం లేదా? ఇంకా నేరుగా బస్సులు లేవు మనకు ఉచిత బస్సు. మరి ఎట్లా అన్నా విజయవాడకు ఎట్లా పోయి వచ్చేది? పల్లె వెలుగు బస్సు చూసుకొని బద్వేలు బస్సు ఎక్కాల. బద్వేలు ఎక్కి ఏడ దిగాల? బద్వేలో దిగి మళ్ళీ 1 గంట 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ ఆ నుంచి పామూరు బస్సు ఎక్కాల. పామూరులో దిగి ఆడ గంటనో అరగంట 2 గంటలు వెయిట్ చేసి ఒంగోలు బస్సు ఎక్కాల. ఒంగోలు దిగి ఇంకో బస్సు ఎక్కాలా? ఒంగోలులో మళ్ళీ 1 గంట 2 గంటలు వెయిట్ చేసి చిలకలూరుపేట బస్సు ఎక్కాల. ఓయమ్మో ఏంది ఇది?
అయిపోయినాయా ఇంకా ఉన్నాయా బస్సులు ఎక్కేటి దిగేటి? ఆడ 1 గంట 2 గంటలు వెయిట్ చేసి గుంటూరు బస్ ఎక్కాల. వా గుంటూరులో దిగి యా బస్ ఎక్కాలిన్నా? గుంటూరులో మళ్ళీ వెయిట్ చేసి విజయవాడ బస్ ఎక్కాల. ఓయమ్మనే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కాదిగా సరిపోయింది అన్నట్టు ఇట్లా ఆ బస్సు ఈ బస్సు ఎక్కి దిగి యానాటికి చేరుకుంటామన్నా విజయవాడకు? ఈడ 6కో 7కో బయలుదేరితే ఈ టైం బాగుంటే మరుసటి రోజు 10కి పోతాం. ఇదేందన్నా ఇది? మేము పోయేది విజయవాడ టూరా లేకుంటే దక్షిణ భారతదేశ తీర్థయాత్ర నాన్న? ఇన్నిసార్లు ఆగి ఎక్కి దిగి పోయే లోపల 4 సార్లు కాఫీ తాగాల, 3 సార్లు మజ్జిగ తాగాల, 1 సార్లు టిఫిన్ తినాలా, పొద్దు పోకపోతే మొక్కజొన్న కంకి శనక్కాయ ఇత్తనాలు కొనుక్కోవాలా. అంతే కదా అన్న. మరి యాడికన్నా పోతే మా పిల్లకాయలు అది కొని ఇది కొని అని పీక తింటారు. ఇవన్నీ సుమారుగా అయితే టికెట్ కంటే ఎక్కువైతుంది అక్కలారా. ఇదేందిన్నా ఇది? చారణ కోడికి బారణ మసాలా అన్నట్లుందిగా. చిన్నమ్మా అన్నావా? అదే మరి ప్రీ బస్ అంటే. ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిన మాటలిని ఏ డీలక్సో సూపర్ డీలక్స్లోనో కూర్చొని ఫ్రీగా విజయవాడకు పోయొద్దాం అనుకుంటే ఇట్లాంటి మెలక పెట్టినారేందిన్నా? మరి ఇప్పుడు ఏడు చేస్తారు. ఏం చేస్తామన్నా? ఈ పిల్లకాయలను వేసుకొని ఈ బ్యాగులు మోస్తా ఆ బస్సు ఈ బస్సు ఎక్కదిగా నాతోని కాదు. డబ్బులు పెట్టుకొని సూపర్ డీలక్స్లో పోయేస్తా. మనిషి విన్నారా? మరి ఇంకా క్షేమంగా వెళ్ళి దుర్గమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా తిరిగి రండి. రేవంత్ రెడ్డి ఒక 3rd క్లాస్ సీఎం అంట, కాంగ్రెస్ ఒక 3rd క్లాస్ పార్టీ అంట అని అంటున్నారు కేటీఆర్ గారు. నమస్తే సార్. ఏంటి సార్ సీఎం గారిని పట్టుకొని అంత మాట అనేసినారు? ఢిల్లీకి బస్తాలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కి వెళ్తారా అని అంటున్నారు సీఎం గారు. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్ని సార్లు వెళ్తామని ఆయన చెప్తున్నారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. యూరియా బస్తాల కోసం రైతులు నానా పాటలు పడుతున్నారండి. ఇవాళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. పుట్టినరోజు గిఫ్ట్ గా ఎరువులు బస్తాలా? ఇది ఎక్కడ చూడండి బాబు. అది సరిగాని ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న 2 పార్టీల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు సార్? మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తారా మీరు? ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకని సార్? ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ. అంత మాట అనేసారేంటి గురుగారు? కాంగ్రెస్ అనే ఒక 3rd క్లాస్ పార్టీ. అంటే మద్దతు ఇవ్వరా? 3rd క్లాస్ ముఖ్యమంత్రి 3rd క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు అదంతా కాదు సార్. ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి వస్తే ముందు ఎవరికి ఇస్తారు మద్దతు? రాష్ట్రానికి సరిపడా యూరియా ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. ఇది ఎక్కడ ఫిట్టింగ్ అండి బాబు? కేటీఆర్ కు అంత సీన్ లేదు. అసలు ఆయన ఎవరు? ఆయన సపోర్ట్ ఎవరికి కావాలి అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. నమస్తే సార్. మీరు యూరియా బస్తాలు ఇస్తే మీకే మద్దతు ఇస్తారంట కేటీఆర్ గారు, విన్నారా? కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్ట్? అంటే ఆయన మద్దతు ఇస్తానంటే వద్దంటారా? మాకు అవసరం లేదన్న సపోర్ట్. అదేంటి సార్, మీరు యూరియా ఇస్తే మీకే సపోర్ట్ ఇస్తారంట, వద్దంటారేంటి మీరు? యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆట ఉండవు. ఆయన మధ్యలో ఆయన ఏంది? ఆయన స్టేట్ లో ఉన్నాడా సెంట్రల్ లో ఉన్నాడా? అక్కడ ఇక్కడ లేకపోతే రైతుల గురించి మాట్లాడొద్దా? ఇచ్చేది మేము, అక్కడ ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్య లేనికెందుకు కూలుకుప్పలు? ప్రతిపక్ష పార్టీగా అడుగుతారు సార్, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అలా అంటారేంటి మీరు? అర్రే తిరగసనియా, ఏటైంది? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చెప్పమంటావు జోగన్న? ప్రాణాలు అరిచేత పట్టుకొని పని చేయాల్సి వస్తుంది. ఏమన్నా తెలుస్తుందా నీక? అయ్యయ్యో, అసలు అక్కడ ఏమవుతుందనియా? ఎందుకు అలా భయపడిపోతున్నావు? ఓయమ్మో, అర్రే తిరగసనియా, ఆగు. ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఓరి నాయనో, ఇవాళ తిరగసానికి ఏటో అయిపోయినది. ఏటవుతుంది ఏటి అర్థం కావట్లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా గురించి మీకు తెలీదు, నాతో పెట్టుకోబాకండి. జాగ్రత్త. ఏమనుకుంటున్నారో? ఏంటి ఏమైంది? ఇందాక నుంచి ఎందుకు అలా పరిగెడుతున్నావు? అరే ఏంది జోగన్న ఇది? రోజు ఇదొక తమాషా అయిపోయిందా? అప్పులో లెంటపడ్డారా? లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినందుకు పోలీసులు చేస్తున్నారా? వాళ్ళు వీళ్ళు ఎంట పడితే ఇంతగా ఎందుకు భయపడతానన్నా నేనా? మరి ఎందుకు అలా గుడ్డెద్దు సేలో పడ్డట్టు పరిగెడుతున్నావు అనియా? నీకేమన్నా? నువ్వు స్టూడియోలో కూర్చొని వార్తలు చదివేసి వెళ్ళిపోతావు. నేను ఇట్లా ఫీల్డ్లోకి దిగి ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం చేసే నాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయనా? క్షణం క్షణం భయంతో సస్తున్నావనా ఇక్కడ? అవునా?
అసలు నువ్వు రిపోర్టింగ్ చేస్తున్నావా ఎవరితో అయినా యుద్ధం చేస్తున్నావా? హరే రామా, మధ్య మధ్యలో ఈ కర్రసాం ఏంటన్నయ్యా? కర్రసాం కాదన్నా, సెల్ఫ్ డిఫెన్స్ ఇదా. ఎవరి నుంచి సెల్ఫ్ డిఫెన్స్? ఎవరు తరుముతున్నారు నిన్ను? కుక్కలు జోగన్న. కుక్కలా? అవునన్నా, కుక్కలే. అంటే నువ్వు అప్పటి నుండి పరిగెడుతుంది కుక్కలను చూసా? అవునన్నా, ఆమె ఈది మలుపులో ఒక 2, ఆ పక్క గల్లీలో ఒక 3, ఆ వెనక ఈది మలుపు చివరిలో ఒక 5 కుక్కలు. నేను వాటికి కనపడితే చాలానా, నేనేదో వాటికి బాకీ ఉన్నట్టుగా నా ఎంట పడుతున్నాను అయ్యా. అయ్యో, ఎంత కష్టం వచ్చిందన్నయ్య నీకు. మొన్న ఇట్టాగే నేను ఆఫీస్ నుంచి రాత్రి ఇంటికి పోతుంటే కొన్ని కుక్కలు ఎంట పడ్డాయి. వాటిని తప్పించుకొని పరిగిస్తూ ఉంటే ఈడెవడో స్నేహించాల్సింగ్ చేసి పరిగిస్తున్నాడు అని ఆ ఈదిలో వాళ్ళు పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టారన్న. వాళ్ళంతా దెబ్బలోనా. అయ్యయ్యో, కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూడా ఇన్ని కష్టాలు రాలేదన్నయ్య. అదిగో జోగన్న, ఇందాక నేను ధనివుళ్ళ కుక్క, ఆ కుక్క పోయి మొత్తం దాని గాంగినంతా ఎండ పెట్టుకుని తీసుకొచ్చింది జోగన్న. అవన్నీ నా వైపు గుర్రుగా చూస్తున్నాయి జోగన్న. ఏం చేయమంటావు ఇప్పుడు? ప్రకాశన్య, జాగ్రత్త, బీ కేర్ఫుల్. వాటికి దొరికావంటే ఏ కండకు పీకేస్తాయి. ఇప్పుడు ఎలా మరి? ఆ కుక్కల బారి నుంచి ఎలా తప్పించుకుంటావు? ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని తెలిసా నేను 1 2 బిస్కెట్ ప్యాకెట్లు జోబులో పెట్టుకుంటాను. అవి వస్తానే వాటికి వేసేస్తే అవి కాముగా తినేసి కూల్గా వెళ్ళిపోతాయి. అమ్మ తిరకాసన్య, చూడ్డానికి అలా కనిపిస్తావు గానీ నీకు కుక్కల కంటే ఎక్కువ తెలివితేటలున్నాయి. సరే ముందు ఆ బిస్కెట్లు వేసేసి ఆఫీస్కి వచ్చే తొందరగా. జోగన్న, ఏంటి ఇవాళ ఆఫీస్కి రావడం కుదిరేటట్టుగా లేదు జోగన్న. ఎందుకు? ఎందుకనంటే ఇవాళ బిస్కెట్ల ప్యాకెట్ తేవడం మర్చిపోయాను. ఓరి నాయనో, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావు నాకు తెలుసు. ఇప్పుడు ఎలా? ఆ కుక్కలు ఉన్నాయా అక్కడ? జోగన్న, లేవు, అవి వెళ్ళిపోయినట్టున్నాయి. అమ్మయ్యా, మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు నేను. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. ఇక ఆఫీస్కి వచ్చాయి. నువ్వేం భయపడబాకు జోగన్న, ఇట్లాంటి ప్రమాదాలు ఎన్ని చూడలేదు నేను. నాకు ఇవన్నీ ఒక లెక్క అయిందా? అసలు ఆ కుక్కలు మా తిరకాశ ఎంట పడుతున్నాయో, మా తిరకాశ ఆ కుక్కలు ఎంట పడుతున్నాడో అర్థం కావట్లేదు. అయ్యో తిరకాసన్య, ఏటో అవుతారు. ఏమైంది? కుక్కలు కరిసాయా ఏంటి? లేదు జోగన్న, ఆ కుక్కలు తప్పించుకొని పరిగిస్తూ ఉంటే రోడ్డు పక్కన ఉండే డ్రైనేజీలో పడిపోయాను. ఆ డ్రైనేజీలోంచి బయటకు వచ్చి నన్ను చూసి ఆ కుక్కలు పారిపోయినాయనా? అయ్యో, ఏటన్నయ్యా ఇదంతా? తెలుగు టీవీ సీరియల్ లాగా నీ కష్టాలకు అంతే లేదా? సరే మెల్లగా లేచి ఇంటికెళ్ళి శుభ్రంగా తానం చేసి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఓయమ్మో, అలా కుక్కలు వస్తున్నాయి. ఏంటో, మా తిరకాసు రిపోర్టింగ్ కోసం పోయిన ప్రతిసారి నాకు ఇక టెన్షన్తో బీపీ పెరిగిపోతుంది. ఇవ్వండి ఈ వాటి ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.